క్రిప్టో కరెన్సీస్ యూఎస్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వరల్డ్కున్న బజ్ మామూలు బజ్ కాదండి. సో ఫైనల్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, మన ట్రంప్ తాత అదరగొట్టేశాడు. సో తాత విన్నింగ్ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందంటే క్రిప్టో కరెన్సీస్లో అయితే బిట్కాయిన్ అయితే ఉందో అది తన లైఫ్ టైం హైయెస్ట్ అచీవ్మెంట్కి వెళ్ళిపోయింది. $1,00,000 పర్ బిట్కాయిన్ వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఒక బర్నింగ్ టాపిక్ మీద మనం వీడియో చేయకపోతే ఎలా? సో ఈరోజు వీడియో కంటెంట్ వచ్చేసి మొత్తం క్రిప్టో కరెన్సీ మీద బేస్ అయి ఉంటుందండి. సో ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా అన్ని విషయాలు తెలుసుకుందామండి. లైక్ అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, మన నార్మల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి, దీని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చా, అలాగే ఇదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేస్తుందో అసలు అదేంటి, అయితే మన ఇండియాలో ఇది లీగలా ఇల్లీగలా, కొనొచ్చా లేదా, అసలు దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో దాదాపు అన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా డౌట్ మిస్ అయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, వాటిని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బట్ ప్లీజ్ వీడియో కంటెంట్లోకి వెళ్ళకన్నా ముందు వీడియో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోకన్నా ముందు ఫస్ట్ మనం అసలు ఎవల్యూషన్ ఆఫ్ కరెన్సీ ఎలా అయ్యిందో చూద్దాం. అంటే ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామని చెప్పేసి. సో స్టార్టింగ్లో మనకు తెలిసిందే బార్టర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే గూడ్స్ ఇచ్చి గూడ్స్ తీసుకోవడం. లైక్ సపోజ్ నాకు టొమాటోస్ కావాలంటే నేను బ్రింజల్స్ ఇవ్వడం, లేకపోతే నాకు బిల్డింగ్ కావాలంటే ఇంకొకరు కార్ ఇవ్వడం. సో ఇట్లా గూడ్స్ టు గూడ్స్ ట్రాన్సాక్షన్ అయ్యేది, అది బార్టర్ సిస్టమ్. తర్వాత కాయిన్స్ వచ్చాయి, మనకు సిల్వర్ కాయిన్స్ వచ్చాయి కదా, ₹2, ₹5, 50 పైసా, 25 పైసా. సో ఇవి కాయిన్స్. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి నోట్స్. మనం ప్రెజెంట్ ఏదైతే నోట్స్ వాడుతున్నామో లైక్ 500, 1000, 100, 50 ఏవైతే వాడుతున్నామో అవి నోట్స్. దాని తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ గురించి మనం టోటల్గా వీడియో మొత్తంలో మాట్లాడుకుందాం, దీన్ని పక్కకు పెడదాం. బాటా సిస్టమ్, కాయిన్ సిస్టమ్ అనేది అవుట్డేటెడ్ టాపిక్, పక్కకు పెడదాం. సో నోట్స్ నుంచి క్రిప్టో కరెన్సీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, సో దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం. సో ఈ నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న అబ్జర్వేషన్ చేద్దామండి. సో ప్రజెంట్ నా దగ్గర ₹20 నోట్ ఉందనుకోండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ గవర్నర్ మనకు సైన్ చేసి ఇచ్చాడు. ఏమని చెప్తున్నాడంటే, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ ₹20. అంటే ఈ డాక్యుమెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ₹20 వర్త్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను సెటిల్ చేస్తాను అన్న పాయింట్ అన్నట్టు. సో ఇప్పుడు నేను నోట్ తీసుకెళ్ళి ఆర్బీఐ గవర్నర్ ముందర పెట్టేస్తే నాకు సెటిల్ చేస్తారా అంటే ఎస్, సెటిల్ చేస్తారు, ఒకరే కాబట్టి. లేదు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ, అంటే ఈ నోట్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్బీఐ గవర్నర్ ముందు పెట్టేస్తే సెటిల్ చేయగలుగుతాడా, చేయలేడా? అది ఎలా తెలుస్తుందంటే ఆ కంట్రీలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ బట్టి తెలుస్తుంది. వరల్డ్ మొత్తంలో యాక్సెప్టెడ్ థింగ్ ఏంటంటే ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీ అని ఎప్పుడు తెలుస్తుందంటే తన కంట్రీలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్, తన కంట్రీలో ఉన్న నోట్ సర్క్యులేషన్స్, ఈ రెండు బ్యాలెన్సింగ్గా ఉన్నాయంటే అది స్ట్రాంగెస్ట్ ఎకానమీ. ఆ కరెన్సీ అయితే ఉందో ఒక స్టేబుల్ కరెన్సీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కంట్రీలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్కి అలాగే కంట్రీలో నోట్ సర్క్యులేషన్కి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని మనం ఫియట్ కరెన్సీ అంటాం. ఫియట్ కరెన్సీ అంటే ఏంటంటే దానికి ఎలాంటి బ్యాకప్ ఉండదు, ఎలాంటి సెక్యూరిటీ ఉండదు అన్నట్టు. అంటే సపోజ్ ఆ నోట్స్ అని తీసుకెళ్ళి ఎవరైతే మనకు ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అనుకుందాం, సో వాళ్ళ ముందర పెడితే వాళ్ళు సెటిల్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ బ్యాకప్ లేదు, ఆ సెక్యూరిటీ లేదు పే చేయడానికి. సో అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రాగా కరెన్సీ అయితే ఫ్లోటేషన్లో ఉందో దాని వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం, జీరో అని చెప్తాం. ఎందుకంటే దాన్ని సెటిల్ చేయడానికి అవతల వాళ్ళ దగ్గర బ్యాకప్ ఏం లేదు. అలాంటి టైంలోనే ఆ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఏ కంట్రీలో అయినా సరే ఫియట్ కరెన్సీ ఎక్కువగా ఉంది అంటే దాని కరెన్సీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో ప్రజెంట్ వరల్డ్ మొత్తంలో ప్రతి కంట్రీ దగ్గర ఫియట్ కరెన్సీ ఉంది. ఏ కంట్రీ దగ్గర కూడా తన గోల్డ్ రిజర్వ్స్ అలాగే తన కంట్రీలో సర్క్యులేషన్లో ఉన్న నోట్స్ ఈక్వల్ లేవు, ఇంక్లూడింగ్ అమెరికా. సో ఇలా ప్రతి గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. సో ప్రతి కంట్రీ తన కరెన్సీ వాల్యూ ఏదో రోజు పడిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఏ గవర్నమెంట్కి సంబంధం లేకుండా, ఏ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా కరెన్సీ ఉండాలి అని చెప్పేసి క్రిప్టో కరెన్సీ అనే థాట్ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. సో డన్. ఇప్పుడు ప్రజెంట్ మనం క్రిప్టో కరెన్సీ గురించి కొంచెం డెప్త్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ వర్డ్ డీకోడ్ చేద్దాం. క్రిప్టో కరెన్సీ. కరెన్సీ అంటే మనీ, మనగలగా తెలిసిందే. క్రిప్టో అంటే సీక్రెట్గా లేకపోతే హిడెన్ అని చెప్పొచ్చు, లైక్ ఒక హిడెన్ కరెన్సీ అని చెప్పొచ్చు. మరి క్రిప్టో కరెన్సీని యూజ్ చేసి నేను ఏమేమి చేయొచ్చు, వేరే వాళ్ళకి పంపించవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు నాకు పంపించవచ్చు, లేకపోతే నా బిల్స్ ఏమైనా ఉంటే వాటిని పే చేసుకోవచ్చు నేను. మరి ఇప్పుడు మన నార్మల్ కరెన్సీ లాగానే వాడుతున్నాం కదా, మరి నార్మల్ కరెన్సీకి ఈ క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటని మీరు అడగొచ్చు. ఎస్, ఒకసారి మన నార్మల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ కరెన్సీ వచ్చేసి మనకు ఫిజికల్ ఫామ్లో ఉంటుంది, అంటే మనం చేతితో టచ్ చేస్తాం, మనం యూజ్ చేసుకుంటాం. సో అది నార్మల్ కరెన్సీ. అది వేరే క్రిప్టో కరెన్సీ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ కరెన్సీ, అంటే మనకు కంటికి కనిపించదు, మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఆన్లైన్లోనే వస్తుంది, ఆన్లైన్లోనే పోతుంది. సో ఇది మొత్తం డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు మనం. తర్వాత నార్మల్ కరెన్సీ వచ్చేసి సెంట్రలైజ్డ్, అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్.
సెంట్రలైజ్డ్ అంటే ఇంకొకరు ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారు. లైక్ సపోజ్ మన ఇండియాలో ఆర్బీఐ ఉంది. మన మొత్తం ఇండియాలో లైక్ నోట్ సర్క్యులేషన్ అంతా ఎవరు చూసుకుంటారు? ఆర్బీఐ. అంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, ఒక కంట్రోలింగ్ అథారిటీ ఉంది. అలా ఉన్నప్పుడు దాన్ని సెంట్రలైజ్డ్ అంటాం. డీసెంట్రలైజ్డ్ అంటే దీన్ని అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు కంట్రోలింగ్ అథారిటీ లేరు, అలాంటప్పుడు దాన్ని డీసెంట్రలైజ్డ్ అంటాం. సో మన నార్మల్ కరెన్సీ వచ్చేసేమో సెంట్రలైజ్డ్, ఆర్బీఐ టేక్ కేర్ చేస్తుంది. బట్ క్రిప్టో కరెన్సీ వచ్చేసి డీసెంట్రలైజ్డ్, అంటే దీని మీద ఎవరు కంట్రోలింగ్ అథారిటీ లేరు. తర్వాత నార్మల్ కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇంటర్వ్యూన్ అవుతాయి. బట్ క్రిప్టో కరెన్సీలో అసలు గవర్నమెంట్స్కి సంబంధమే లేదు, ఇది గ్లోబల్ లెవెల్లో ఆపరేట్ అవుతుంది. అది ఇండియాకి సంబంధించింది కాదు, అమెరికాకి సంబంధించింది కాదు, ఏ కంట్రీకి రిలేటెడ్ కాదు, గ్లోబల్ లెవెల్లో అందరికీ సేమ్ అప్లికబుల్ అయ్యే ఒక కరెన్సీ అన్నట్టు. తర్వాత నార్మల్ కరెన్సీలో ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మధ్యలో ఒక బ్యాంకర్ ఒకడు ఉంటాడు. అంటే సపోజ్ నేను ఒక అమౌంట్ పంపిస్తున్నా అంటే ఫస్ట్ ఒక బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది, ఆ బ్యాంక్ తర్వాత అవతల సెటిల్ చేస్తుంది. అంటే మధ్యలో ఒక మీడియేటర్ బ్యాంక్ ఎప్పుడూ ఉంటుంది. బట్ క్రిప్టో కరెన్సీలో బ్యాంక్ అనే కాన్సెప్టే లేదు. లైక్ మనకు క్రిప్టో మైనర్స్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళ గురించి డీటెయిల్గా మనం ఇంకా ఫర్దర్గా డెప్త్కి వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నార్మల్ కరెన్సీలో బ్యాంకర్ అనేవారు మిడిల్ మెన్, ఇక్కడ క్రిప్టో కరెన్సీలో బ్యాంకర్స్ అని ఎవరు లేరు, క్రిప్టో మైనర్స్ అని ఉంటారు, వాళ్ళు మిడిల్ మెన్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. అసలు ఈ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయంటేనే ఈ బ్లాక్ చైన్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉండే ఒక రిజిస్టర్ అని చెప్పాలి. లైక్ సపోజ్ మనం ఆఫీస్కి వెళ్తాం, సో సెక్యూరిటీ ఏం చేస్తుంటాడు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్తున్నారు అన్న ఒక ఎంట్రీ పెట్టేసుకుంటాడు కదా తన రిజిస్టర్లో. అలాగే సేమ్ బ్లాక్ చైన్లో కూడా ఏంటంటే లైక్ సపోజ్ X2Y మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లైక్ ఎప్పుడు జరిగింది, ఎంతకు జరిగింది, ఏంటి, సో అదంతా కలిసి ఒక పేజ్లో. మళ్ళీ Y నుంచి Zలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, సో వాళ్ళ మధ్యలో ఎంతకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ టైంకి జరిగింది, అదొక పేజ్లో. సో ఇలా ఒక ప్రతి పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్, ప్రతి పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉండడాన్ని బ్లాక్ అంటాం. అంటే ఒక పేజ్ ఒక బ్లాక్, ఇంకో పేజ్ ఇంకో బ్లాక్, ఈ రెండు బ్లాక్స్ కూడా మళ్ళీ కనెక్టింగ్ ఉంటాయి, అందుకే దీన్ని బ్లాక్ చైన్ అంటాం. బ్లాక్ సమ్ ఆఫ్ బ్లాక్సే, బట్ ఒక చైన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈ ఎంట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయిపోయింది, ఒక చైన్ సిస్టమ్ అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ఈ బ్లాక్ చైన్ ఏంటంటే ఒక పబ్లిక్ లెడ్జర్, అంటే ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని వ్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు నోట్ చేయాల్సిందంటే వ్యూ మాత్రమే, ఎడిట్ కాదు. ఒక్కసారి ఒక బ్లాగ్లో ఒక ఎంట్రీ పడ్డది అంటే అది లైఫ్ టైంలో అసలు ఎవ్వరు ఏం తలుచుకున్నా సరే దాన్ని ఎరేజ్ చేయలేరు, ఆల్టర్ చేయలేరు, ఎడిట్ చేయలేరు. సో కాబట్టి ఇర్రివర్సిబుల్ అని చెప్పాలి. సో ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రాన్సాక్షన్ చూడొచ్చు. ట్రాన్సాక్షన్ కూడా ఎలా చూడొచ్చు, లైక్ బేసిక్ డీటెయిల్సే చూడొచ్చు, ఐడెంటిటీస్ చూడలేము. అంటే ఎవరి మధ్యలో జరిగింది, ఆ పర్సన్స్ ఎవరు అన్న రేంజ్లో చూడలేరు. బట్ ఓకే, ట్రాన్సాక్షన్ అయితే తెలుస్తుంది, ఎంతకు జరిగింది, ఏం లేదు, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే తెలుస్తాయి తప్ప ఇన్ డెప్త్ డీటెయిల్స్, ఐడెంటిటీస్ రివీల్ చేసేంత ట్రాన్సాక్షన్ తెలియదు ఈ నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరికీ. సో మీరు అడగవచ్చు బ్లాక్ చైన్ అనేది మరి సెక్యూర్డా అని. సెక్యూర్డే, ఎందుకంటే వీళ్ళు క్రిప్టో మైనింగ్ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సో ప్రాసెస్ పేరు క్రిప్టో మైనింగ్, బట్ ప్రాసెస్ చేసే వాళ్ళని క్రిప్టో మైనర్స్ అంటాం. సో ఈ పర్సన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు. సో ఇది ఏం చేస్తారంటే బేసిక్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో దీని గురించి ఇంకొంచెం ముందరికి వెళ్ళాక తెలుసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ క్రిప్టో మైనింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల దీని సెక్యూరిటీ లెవెల్స్ అనేది చాలా హైలో ఉంటాయి బ్లాక్ చైన్వి. క్రిప్టో మైనర్స్ ఎవరు, వాళ్ళు ఎలా చేస్తారు అనేది తెలుసుకోకన్నా ముందు ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది, అసలు బ్లాక్ చైన్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో దాని ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ X2Y మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి. ఆ ట్రాన్సాక్షన్ ఎంటర్ కాగానే క్రిప్టో మైనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, లైక్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దీన్ని మీరు వెరిఫై చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా వెబ్సైట్లోకి ఎంటర్ అయితే ఐఎమ్ నాట్ అ రోబోట్ అని టిక్ మార్క్ పెడతాం. అలాగే ఇంకో కొన్ని బాక్సెస్ ఇస్తాడు, లైక్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయని సెలెక్ట్ చేయండి, లేకపోతే బస్సు ఉన్నాయని సెలెక్ట్ చేయండి అని. సో ఇలాంటివి చాలా చిన్న చిన్న పజిల్స్, ఇవి చాలా చిన్న చిన్న వెరిఫికేషన్ మెథడ్స్. బట్ వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసే వెరిఫికేషన్ మెథడ్ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఏ రేంజ్లో ఉంటాయంటే మన నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు పనిచేయవు, అంత కంప్యూటింగ్ పవర్ కావాలి వాటికి. సో ఎవరికైతే హై లెవెల్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిప్టో మైనర్స్ లాగా రిజిస్టర్ అయిపోయి క్రిప్టో మైనింగ్ చేస్తుంటారు వాళ్ళు. సో డేటా మైనర్స్కి ఆ నోటిఫికేషన్ రాగానే ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ యొక్క ట్రూత్ఫుల్నెస్ని లేదా జెన్యూన్నెస్ని వెరిఫై చేయాలి అని ఏదో నోటిఫికేషన్ వచ్చి ఉంటుందో దాన్ని చేయడానికి వీళ్ళు ఆ కాంప్లెక్స్ పజల్స్ని, కాంప్లెక్స్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఇవి చేయడం వల్ల వాళ్ళకు ఒక హ్యాష్ వాల్యూ జనరేట్ అవుతుంది. హ్యాష్ వాల్యూ ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క యూనిక్ ఐడి అని చెప్పొచ్చు.
సో వన్స్ ఆ యూనిక్ ఐడి జనరేట్ అయ్యి అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా యాక్సెప్ట్ చేయబడిందంటే ఎస్, వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేసినట్టు. వన్స్ ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయగానే వీళ్ళకేం లాభం అని మీరు అడగొచ్చు. సో ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే డేటా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పర్సంటేజ్ వస్తుంది. లైక్ బిట్ కాయిన్లో పర్సంటేజ్ వస్తుంది, లేదు సంథింగ్ వేరే ఏదో క్రిప్టో కరెన్సీలో డీల్ జరుగుతుందంటే ఆ క్రిప్టో కరెన్సీలో అయితే పర్సంటేజ్ ఉంటుందో దాంట్లో వీళ్ళు సంపాదించుకుంటారు. ఈ క్రిప్టో కరెన్సీ వల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ అవి కూడా ఒకసారి చూసేద్దాం. సో కమింగ్ టు అడ్వాంటేజెస్ ఏంటంటే లో ట్రాన్సాక్షన్ ఫీజ్. అంటే మనకు నార్మల్ బ్యాంక్ ఏదైతే ద్వారా చేస్తామో ట్రాన్స్ఫర్స్ దాంతో పోలిస్తే మనకు దీంట్లో ఏది క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం ట్రాన్స్ఫర్స్ చేస్తామో దాంట్లో లోవర్ ట్రాన్సాక్షన్ ఫీజు. ఎందుకంటే ఇది కూడా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పాలి ఎక్కువగా. ప్రైవసీ అండ్ అనానిమిటీ. అంటే మనం ఇంతకుముందు చెప్పాను కదా, బ్లాక్ చైన్లో నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరికీ ట్రాన్సాక్షన్ విజిబిలిటీ ఉంటుంది, లైక్ వ్యూ చేయొచ్చు వాళ్ళు, బట్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ రాదు. లైక్ పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, లైక్ ఈ పర్సన్ అని చెప్పే రేంజ్లో ఇన్ఫర్మేషన్ విజిబుల్ కాదు, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి దీనివల్ల ప్రైవసీ అనానిమిటీ ఉంటుంది. తర్వాత అడ్వాంటేజ్ వచ్చేసి 24/7 అవైలబిలిటీ. మనకు కొన్ని బ్యాంకింగ్స్కి అయితే మనకు బిజినెస్ డేస్ ఇవే ఉంటాయి, లేకపోతే బిజినెస్ అవర్స్ ఇవే అని ఉంటాయి. కాబట్టి హవర్స్ కానీ లేదా డేస్ కానీ రెస్ట్రిక్షన్ ఉంటుంది. బట్ క్రిప్టో కరెన్సీలో అలా 24/7 అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేస్తాం. క్రిప్టో కరెన్సీ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, హైలీ వోలటైల్. డ్యామ్ షూర్ చెప్పలేము దీని ప్రైస్ ఇది ఈ రోజు ఇలా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇలా ఉంటుంది అని చెప్పలేము. స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ వోలటైల్ ఉంటుంది దీనికి, అంటే అంతకంటే ఎక్కువ దారుణంగా చేంజెస్ అవుతాయి దీంట్లో. తర్వాత ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. మనం చెప్పాం కదా, ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఎవరు ఎంటిటీ కంట్రోల్ ఉండదు, గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. సో కాబట్టి పీపుల్కి ఏదైనా స్కామ్ జరిగినా, లేకపోతే పీపుల్ ఆ క్రిప్టో కరెన్సీని పోగొట్టుకున్నా చూడడానికి ఎవరు ఉండరు, పట్టించుకోరు కూడా. తర్వాత ఏంటంటే లిమిటెడ్ యాక్సెప్టెన్స్. ప్రెజెంట్ మన నార్మల్ మనీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, బట్ క్రిప్టో కరెన్సీని అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. సో కాబట్టి లిమిటెడ్ యాక్సెప్టెన్స్ ఉంది దీనికి. తర్వాత ఏంటంటే సెక్యూరిటీ రిస్క్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా కొత్తగా వస్తుంది, ఎవరికి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటనేది తెలియదు. కాబట్టి ఈ టైంలో సెక్యూరిటీ రిస్క్ అనేది చాలా హై లెవెల్లో ఉంది క్రిప్టో కరెన్సీకి. సో మన ఇండియాలో ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీని అమ్మడం కొనడం లీగలా ఇల్లీగలా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, అది మీరు ఎక్కడి నుంచి కొంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో కొన్ని రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో వాటి ద్వారా కొన్నారు అనుకుంటే వెళ్ళండి కూడా, మీకేం ప్రాబ్లం లేదు. క్రిప్టో కరెన్సీని లీగల్గా ట్రేడ్ చేయొచ్చు, అమ్మవచ్చు, కొనవచ్చు. సో అలా కాకుండా కొన్ని అన్ఆథరైజ్డ్ లేకపోతే అన్రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ నుంచి మీరు కొన్నట్టయితే మీకు చాలా రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడింది ఫైనాన్స్ యాక్ట్ 2022లో టాక్సేషన్ పరంగా అది కూడా స్టార్ట్ అయింది. వేరే ఏ లాతో స్టార్ట్ కాలేదు, ఫస్ట్ టాక్సేషన్లోనే అది ఇంట్రడ్యూస్ అయింది. సో అది కూడా దానికి వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనే ఒక పేరు తెచ్చారు. సో ఇది ఒక బ్రాడర్ కాన్సెప్ట్ అని చెప్పాలి, జస్ట్ క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీ లాంటివి ఎన్ని వచ్చినా సరే అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో దాని వచ్చేసి ఫ్లాట్ 30% టాక్సేషన్ ఉంటుంది. సో మీకు ఎంత గెయిన్స్ వస్తే అంత ఫ్లాట్ 30% ట్యాక్స్ మీరు కట్టాల్సిందే. సో దాంతోపాటు మీరు వన్స్ అమ్మినారనుకోండి, అమ్మిన దగ్గర ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో, మీరు ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి కొన్నారో ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఫ్లాట్ 1% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. సో ఇది మీరు మళ్ళీ వన్స్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి రీఫండ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ నుంచి ఏమైనా లాసెస్ వస్తే వేరే ఇన్కమ్స్ సెట్ ఆఫ్ చేసుకోలేరు, అలాగే క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోలేరు. మన ట్రంప్ తర్వాత గెలవంగానే మన బిట్ కాయిన్ అయితే ఉంది అది $1 lakh మార్కెట్ టచ్ అయింది. మన డొనాల్డ్ ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ అయితే ఉన్నారో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ తోటే క్రిప్టో కరెన్సీ యొక్క వాల్యూని అప్ అండ్ డౌన్ చేయగల ఒక పవర్ ఉంది. సో అతను ట్రంప్ ఇద్దరు కలిసి ఈ క్రిప్టో కరెన్సీ అయితే ఉందో దాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న పాయింట్లో ఉన్నారు. దానికి సపోర్ట్గానే డొనాల్డ్ ట్రంప్ కూడా రీసెంట్గా కొన్ని అపాయింట్మెంట్స్ చేశాడు. లైక్ సపోజ్ మన ఇండియాలో సెబీ ఎలాగైతే ఉందో, లేదు స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది, అలాగా యూఎస్ఏలో కూడా SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. సో దానికి పౌల్ అట్కిన్స్ అనే పర్సన్ని చైర్మన్ లాగా నామినేట్ చేశాడు. ఈ అట్కిన్స్ ఎవరు అంటే క్రిప్టో అడ్వకేట్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇన్వాల్వ్ అయిన ఒక కంపెనీకి చైర్మన్. అంటే చాలా అపాయింట్మెంట్స్ చేస్తున్నాడు. లైక్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అతని లైక్ క్యాబినెట్లో ఉంచేటట్టు, సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు. కాబట్టి తను అప్కమింగ్ డేస్లో క్రిప్టో కరెన్సీని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి అన్న థాట్లో ఉన్నాడని అర్థమవుతుంది మనకు. అయితే ఎందుకు క్రిప్టో కరెన్సీ మీద డొనాల్డ్ ట్రంప్కి ఇంత ప్రేమ ఎందుకు అంటే, మనకు 1971లో మనకు ఫస్ట్ టాపిక్ చెప్పాం కదా, ఒక ఎకానమీ స్ట్రాంగ్గా ఉందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది, తన గోల్డ్ రిజర్వ్స్ అలాగే తన కంట్రీలో ఉన్న నోట్ సర్క్యులేషన్ వాల్యూ ఈ రెండు బ్యాలెన్సింగ్గా ఉంటేనే కదా మన స్ట్రాంగ్ ఎకానమీ ఉన్నట్టు. బట్ ఏంటంటే USA కూడా 1971 దాకా కూడా తన గోల్డ్ రిజర్వ్స్ని తన కరెన్సీ ఫ్లోటేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసింది. బట్ 1971 తర్వాత ఆ రెండు బ్రేక్ చేసింది. లైక్ గోల్డ్ రిజర్వ్స్కి తన అలాగే నోట్ సర్క్యులేషన్కి బ్యాలెన్స్ లేకుండా నోట్ సర్క్యులేషన్ ఒక రేంజ్లో ప్రింటింగ్ స్టార్ట్ చేసింది. కాబట్టి అప్పటి నుంచి కొంచెం డాలర్ వాల్యూ తగ్గడం, అలాగే గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే అన్ని కంట్రీస్ కూడా
కొంచెం డాలర్కి కొంచెం ఎగెనెస్ట్గా ఉండడం, డాలర్ వాల్యూ పడిపోవడం ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి మనోడు ఏం చేస్తున్నాడంటే ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని యూఎస్ డాలర్కి బ్యాకప్ లాగా పెడదాం అనుకుంటున్నాడు. ఇన్ని రోజులు గోల్డ్ పెట్టాలి, గోల్డ్ పెడితే స్ట్రాంగ్ ఎకానమీ అవుతుంది. సో అలా కాకుండా ఈ గోల్డ్ కాకుండా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నాడు. అందుకోసమనే ఆ క్రిప్టో కరెన్సీని ఎంత వీలైతే అంత పంపింగ్ చేసి, ఎంత వీలైతే అంత ప్రమోట్ చేసి హై లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని మెయిన్ సోర్స్గా పెట్టుకుందాం అనుకుంటున్నాడు. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చా అని మీరు నన్ను అడిగితే నేను నా పర్సనల్గా చెప్పేది ఏంటంటే నో అనే చెప్తాను. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఇంకా స్టేబుల్ కాలేదు, ఇంకా ఇంటర్వెన్షన్ ఎవరిది లేదు, లైక్ గవర్నమెంట్స్ కానీ ఏది కూడా ఇంటర్వెన్షన్ లేదు, దానికి సపరేట్ లాస్ లేవు, మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లేదు. ఫర్ సపోజ్ ఏదైనా సడన్గా మనకు లాస్ అయితే, లేకపోతే థెఫ్ట్ అయితే, హ్యాకింగ్ అయితే దానికి సంబంధించిన రికవరీ ప్రాసెస్ లేదు. సో ఇదంతా ఏంటంటే ఒక ఓపెన్ ఎండ్లో ఉంది, అలాగే హైలీ రిస్క్ ఏరియా అని చెప్పాలి ఇది. సో కాబట్టి నేను ఎవరు అడిగినా సరే క్రిప్టో కరెన్సీ వైపు వెళ్ళొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే ఇదంతా ఒక ట్వీట్ ద్వారా మారిపోతుంది. లైక్ మనోడు ఎలన్ మస్క్ ఒక పాజిటివ్ ట్వీట్ వేసాడంటే ఒక రేంజ్లో పెరిగిపోతుంది, నెగిటివ్ ట్వీట్ వేసాడంటే ఒక రేంజ్లో పడిపోతుంది. సో ఇలాంటి హైలీ వోలటైల్ అలాగే అన్రెగ్యులేటెడ్గా ఉన్న దాంట్లో మనమైతే కష్టపడి పెట్టుకున్న అమౌంట్ అవుతుంది దాన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి అయితే క్రిప్టో కరెన్సీకి దూరంగా ఉండండి. ఈ వీడియో నేను మెయిన్గా చేసింది కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, జస్ట్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. లైక్ ఈ క్రిప్టో కరెన్సీ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, సో జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే నేను వీడియో చేశాను తప్ప ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను చేయలేదు, నేను దాన్ని ప్రమోట్ చేయను కూడా. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇంకేమన్నా మీకు ఆపోజిషన్ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.